సో ఇప్పటి వరకు కూడా మనం సమర్గమానం లాగరిథం అంటే ఏంటో తెలుసుకున్నాం. దానికి సంబంధించిన చిన్న ప్రాపర్టీస్ అంటే ఎక్స్‌పోనెన్షియల్ ఫార్మ్‌లో ఇస్తే లాగరిథమిక్ ఫార్మ్‌లోకి ఎలా మార్చాలి? అంటే ఘాత రూపంలో ఇస్తే సమర్గమాన రూపంలో ఎలా మార్చాలి? అదేవిధంగా లాగ్ 1 ఇంటూ ద ఎనీ బేస్ ఈజ్ ఈక్వల్ టు 0 అనే ఒక విషయం తెలుసుకున్నాం. సో లాగ్ ఏ టు ద బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అనే విషయం తెలుసుకున్నాం. తెలుసుకొని 2 చిన్న ప్రాబ్లమ్స్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ లాగరిథమ్స్, సమవర్గమాన ధర్మాలు. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం 3 సమవర్గమాన ధర్మాలను చూస్తాం. లాస్ ప్రాపర్టీస్ని చూస్తాం. ఇవి నేర్చుకున్న తర్వాత మనం ప్రాబ్లంలోకి ఎంటర్ అవుతాం అన్నమాట. ఇవి బాగా వస్తే ప్రాబ్లమ్స్ అని చాలా ఈజీగా మనం చేయొచ్చు. సో దీంట్లో ఫస్ట్ ఏంటంటే బాగా రావాలి అందరికి కూడా ఇవి. దీంట్లో ఫస్ట్ది రౌండప్ చేస్తున్నాను. సో log xy to the base a is equal to log x to the base a plus log y to the base a. మరలా చదువుతున్నాను. log xy to the base a is equal to log x to the base a plus log y to the base a. సో దీన్ని మనం సింపుల్గా log xy is equal to log x ప్లస్ లాగ్ వై అని రాస్తాం. చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఈ రెండు కూడా ఇలా ప్రొడక్ట్లో ఉంటే మధ్యలో ప్లస్ వస్తుంది అనమాట సెపరేట్ అయ్యి. ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ ఒకసారి మనం ప్రూవ్ చేద్దాం. ఎలా వచ్చిందో తెలుసుకుందాం. లెట్ x ఈజ్ ఈక్వల్ టు సమ్ ఏ పవర్ m, y ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ n అని తీసుకుంటున్నాను. నేను x వాల్యూ ఏ పవర్ m అనుకుంటున్నాను, y వాల్యూ ఏ పవర్ n అనుకుంటున్నాను. ఎలా ఎందుకు అనుకుంటున్నానంటే నేను ఇందులో x ఉంది, ఇందులో y ఉంది, ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఇక్కడ ఏ అనుకుంటున్నాను. ఈ m ప్లేస్లో n ప్లేస్లో మీ ఇష్టం వచ్చిన వేరియబుల్స్ ఏదైనా మార్చుకోవచ్చు. కానీ కంపల్సరీగా x ఏ, y ఏ, ఇవి మాత్రం ఈ ప్రాబ్లంలో ఉన్నాయి కాబట్టి మనం అలాగే తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m. ఇప్పుడు ఇది ఏ రూపంలో ఉంది? మనకి ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉంది. సో ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉంది కాబట్టి దేంట్లో కన్వర్ట్ చేయొచ్చు? మనం లాగరిథమిక్ ఫామ్లో కన్వర్ట్ చేయొచ్చు. ఇది ఘాత రూపంలో ఉంది, సమవర్గమాన రూపంలో రాసుకోవచ్చు. సమవర్గమాన రూపంలో రాసుకుంటే ఏమవుతుంది చెప్పండి? లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు m అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది? లాగ్ వై టు ద బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు n అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే x ఇంటూ వై తీసుకుందాం. x ఇంటూ వై తీసుకుందాం. x ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు, x అంటే ఎంత మనకి చెప్పండి? ఏ పవర్ m ఇంటూ y అంటే ఏ పవర్ n. సో ఇక్కడ మనకి ఆల్రెడీ తెలుసు ఇది ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఏ ఫార్ములాలోకి వస్తుంది? ఏ పవర్ m ప్లస్ n ఫార్ములాలోకి వస్తుంది. ఓకే, అలాగే xy ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు మనకి ఏమొచ్చింది? ఏ పవర్ m ప్లస్ n కింద వచ్చింది. ఇప్పుడు ఇది మళ్ళీ ఏ రూపంలో ఉంది? మనకి ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉంది. ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉంది. సో దీన్ని మనం లాగరిథమిక్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి. సో ఇది ఘాత రూపంలో ఉంది, సమవర్గమాన రూపంలో మార్చుకున్నాం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది మనకి? లాగ్ xy టు ద బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు m ప్లస్ n అవుతుంది. సో దిస్ ఇంప్లైస్ లాగ్ xy టు ద బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు m వాల్యూ ఎంత ఇక్కడ మనకి? లాగ్ x టు ద బేస్ ఏ, లాగ్ x టు ద బేస్ ఏ ప్లస్ n వాల్యూ ఎంత మనకి? లాగ్ y టు ద బేస్ ఏ. సో లాగ్ xy టు ద బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు లాగ్ x టు ద బేస్ ఏ ప్లస్ లాగ్ y టు ద బేస్ ఏ మనం ప్రూవ్ చేసాం. ఈ ప్రూఫ్ ఎగ్జామినేషన్ రాకపోయినప్పుడు కూడా ఈ ఫార్ములాని చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఎలా వచ్చిందో మళ్ళీ ఒకసారి చూద్దాం. x ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m అని రాసుకున్నాను, y ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ n అని రాసుకున్నాను. ఇప్పుడు ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉంది కాబట్టి లాగరిథమిక్ ఫామ్లో కన్వర్ట్ చేశాను. సేమ్ దీన్ని కూడా కన్వర్ట్ చేశాను. ఇప్పుడు నేను xy తీసుకుంటున్నాను. xy ఎందుకు తీసుకుంటున్నానంటే ఇక్కడ మనకి ఫార్ములాలో xy ఉంది కాబట్టి. సో xy ఈజ్ ఈక్వల్ టు
ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్. ఎలా వచ్చింది? ఎక్స్ వాల్యూ ఏ పవర్ ఎం, వై వాల్యూ ఏ పవర్ ఎన్. ఇప్పుడు ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఫార్ములా ఉంది కాబట్టి ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ కింద వచ్చింది ఇది. ఇప్పుడు ఇది మరలా ఎక్స్పెనెన్షియల్ ఫార్ములాలో ఉంది. ఓకే, ఘాత రూపంలో ఉంది. సో దీన్ని మళ్ళీ సమర్గమాన రూపంలో లాగరిథమిక్ ఫామ్లో మార్చుకున్నట్లయితే, అంటే దేని బేస్ చేసి మార్చుకుంటున్నాం మనం? స్టార్టింగ్లో నేర్చుకుందాం ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్. అంటే దీన్ని ఎలా రాయొచ్చు మనం? లాగ్ ఎన్ టు ద బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో దీన్ని మర్చిపోకూడదు ఎవరు కూడా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఆ విధంగా రాసుకున్నట్లయితే లాగ్ ఎక్స్ వై, ఇక్కడున్న బేస్ తీసుకొచ్చి దీనికి బేస్ కింద పెట్టండి. లాగ్ ఎక్స్ వై టు ద బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎం ప్లస్ ఎన్. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎం? లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ ప్లస్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎన్? లాగ్ వై టు ద బేస్ ఏ. సో లాగ్ ఎక్స్ వై టు ద బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ ప్లస్ లాగ్ వై టు ద బేస్ ఏ. దీన్ని మనం సింపుల్గా ప్రాబ్లం చేసేటప్పుడు ఇలా చదువుకుంటాం. లాగ్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. ఇక్కడ మధ్యలో ఇంటూ వచ్చిందంటే మధ్యలో ఇక్కడ ప్లస్ వస్తుంది అనమాట. సెపరేట్ అయినప్పుడు ప్లస్ వస్తుంది, ఇంటూ ఉంటే ప్లస్ వస్తుంది. సో ఇది లాగరిథమిక్ ప్రాపర్టీస్లో ఫస్ట్ ప్రాపర్టీ, అందరూ కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. లాగరిథమిక్ ప్రాపర్టీస్లో చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ సెకండ్ వన్, సమవర్గమాన ధర్మాలలో రెండవది. లాగ్ ఎక్స్ బై వై టు ద బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ మైనస్ లాగ్ వై టు ద బేస్ ఏ. ఇక్కడ ఇందా చేసాం, ఇంటూ కింద ఉన్నప్పుడు మనకి ఇక్కడ ప్లస్ వచ్చింది, బై కింద వచ్చినప్పుడు మైనస్ వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్ బై వై వచ్చినప్పుడు మైనస్ వచ్చింది, ఎక్స్ ఇంటూ వై ఉన్నప్పుడు ప్లస్ వచ్చింది, అలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ ప్రాపర్టీ ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం మనం. సో ఫస్ట్ లెట్, ఇందాక చేసినట్లే సేమ్, ఇంతకుముందు చేసినట్లే, let x is equal to a power m, y is equal to a power n. ఓకే, ఇప్పుడు ఇది ఎక్స్పెనెన్షియల్ ఫామ్లో ఉంది, లాగరిథమిక్ ఫామ్లోకి మార్చాలి. దీన్ని సమవర్గమాన రూపంలోకి మార్చాలి, ఘాత రూపంలో ఉంది కాబట్టి. దాని నుండి ఏమవుతుంది మనకి? లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఎం అవుతుంది. ఇదేమవుతుంది? లాగ్ వై టు ద బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఎక్స్ బై వై తీసుకుంటున్నాను. ఇంతకుముందు చేసినప్పుడు ఎక్స్ ఇంటూ వై తీసుకున్నాను, ఇప్పుడు ఎక్స్ బై వై తీసుకుంటున్నాను. ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు, ఎక్స్ వాల్యూ ఎంత ఇక్కడ మనకి? ఏ పవర్ ఎం. వై వాల్యూ ఎంత? ఏ పవర్ ఎన్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం మైనస్ ఎన్. ఓకే, సో ఎక్స్ బై వాల్యూ మనకి ఎంత వచ్చింది? ఏ పవర్ ఎం మైనస్ ఎన్ వచ్చింది. ఇప్పుడు ఇది మరలా ఎక్స్పెనెన్షియల్ ఫామ్లో ఉంది, సో ఇది బేస్ మాట. ఓకే, సో దీని ఎక్స్పెనెన్షియల్ ఫామ్లో ఉంది, లాగరిథమిక్ ఫామ్లో కన్వర్ట్ చేసుకున్నట్లయితే లాగ్ ఎక్స్ బై వై టు ద బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎం మైనస్ ఎన్. కానీ ఇక్కడ ఎం వాల్యూ ఎంత మనకి? ఎం వాల్యూ వచ్చి లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ. దేర్ఫోర్ log x by y to the base a is equal to log x to the base a minus log y to the base a. సో చాలా ఇంపార్టెంట్ ఇది. సో సెకండ్ ప్రాపర్టీ ఇది. ఈ ప్రాపర్టీస్ అన్నీ వస్తే మనకి ప్రాబ్లం చాలా ఈజీగా చేయొచ్చు. మరలా ఒకసారి చూద్దాం. ఫస్ట్ log x by y base a is equal to log x to the base a minus log y to the base a. ఇది మనకి ప్రాపర్టీ. దీన్నే సింపుల్గా మనం ఎలా అనుకుంటామంటే log x by y is equal to log x minus log y అని రాసుకుంటాం అన్నమాట. ఓకే, ఇది ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. సో లెట్ x is equal to a power m అనుకున్నాను, y is equal to a power n అనుకున్నాను. ఇప్పుడు ఇది ఎక్స్పెనెన్షియల్ ఫామ్లో ఉంది కాబట్టి దీన్ని మనం లాగరిథమిక్ ఫామ్లో రాసినట్లయితే లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎం అవుతుంది. ఇది ఎక్స్పెనెన్షియల్ ఫామ్లో ఉంది కాబట్టి లాగరిథమిక్ ఫామ్లో రాస్తే లాగ్ వై టు ద బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేసుకుంటున్నానంటే ఎక్స్ బై వై తీసుకుంటున్నాను. సో ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ వచ్చింది. ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఎం మైనస్ ఎన్ వచ్చింది.
ఇప్పుడు ఇది మరలా ఎక్స్పెనెన్షియల్ ఫార్ములాలో ఉంది. ఓకే, సో దీని లాగరిథమిక్ ఫార్ములా కన్వర్ట్ చేసుకుంటే లాగ్ ఎక్స్ బై వై టు ద బేస్, ఈ బేస్ని తీసుకొచ్చి ఇక్కడ వేయండి, ఈజ్ ఈక్వల్ టు m మైనస్ n. సో what is the value of m? Log x to the base a. What is the value of n? Log y to the base a. Therefore log x by y to the base a is equal to log x to the base a minus log y to the base a. Okay, next property, log x power m to the base a is equal to m log x to the base a. So this is the third property, log x power m to the base a is equal to m log x to the base a. దీన్ని సింపుల్గా మనం ఏమంటాం, ఎలా రాసుకుంటామంటే log x power m is equal to m log x. చాలా ఇంపార్టెంట్, మన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దీని మీదే బేస్ అయి ఉంటాయి, ఈ ప్రాపర్టీస్ మీద. ఓకే, దీని సొల్యూషన్ చూద్దాం ఒకసారి, దీని యొక్క ప్రూఫ్ చూద్దాం ఒకసారి. లెట్ x is equal to a power n అనుకుంటున్నాను ఈసారి. ఇందులో ఇక్కడ y లేదు కాబట్టి ఓన్లీ x is equal to a power n తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం లాగరిథమిక్ ఫామ్లో రాస్తే ఏమవుతుంది మనకి, log x to the base a is equal to n అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే x పవర్ m తీసుకుంటున్నాను, x పవర్ m వాల్యూ తీసుకుంటున్నాను. దిస్ ఈజ్ ఈక్వల్ టు x వాల్యూ ఇక్కడ ఆల్రెడీ ఏం రాసుకున్నాం మనం, a పవర్ n అని రాసుకున్నాం. సో ఇక్కడ a పవర్ n పైన ఏముంది, m ఉంది, పవర్ m. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు a పవర్ mn, a పవర్ m హోల్ పవర్ n, a పవర్ n హోల్ పవర్ m, a పవర్ mn అని రాసుకోవచ్చు మనం. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు a పవర్ mn. సో x పవర్ m ఈజ్ ఈక్వల్ టు a పవర్ mn. ఇప్పుడు దీన్ని లాగరిథమిక్ ఫామ్లో రాసుకున్నట్లయితే, సో లాగ్ x పవర్ m టు ద బేస్ a ఈజ్ ఈక్వల్ టు mn అవుతుంది. సో దిస్ ఇంప్లైస్ లాగ్ x పవర్ m టు ద బేస్ a ఈజ్ ఈక్వల్ టు m వాల్యూ స్పెషల్గా ఏం లేదు కాబట్టి m రాసుకుందాం, n వాల్యూ వచ్చి log x టు ద బేస్ n. సో మళ్ళీ చూద్దాం ఒకసారి, ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు a పవర్ అని అనుకున్నాను. సో దీని నుండి log x టు ద బేస్ ఈజ్ ఈక్వల్ టు n వచ్చింది. సో నేను ఇప్పుడు x పవర్ m వాల్యూ తీసుకుంటున్నాను, x పవర్ m వాల్యూ, x పవర్ m ఈజ్ ఈక్వల్ టు, x అంటే మనకి ఇక్కడ a పవర్ nకి సమానం కాబట్టి a పవర్ n హోల్ పవర్ m అయింది. సో a పవర్ n హోల్ పవర్ m ఈజ్ ఈక్వల్ టు a పవర్ mn అవుతుంది. ఇప్పుడు x పవర్ m ఈజ్ ఈక్వల్ టు a పవర్ mn లా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చాలా డౌట్ ఏంటంటే, ఇక్కడ ఏది పవర్ కింద ఉంది, ఏది ఎలా ఉందో మనకు డౌట్ వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఇది పవర్ కింద ఉందనుకుంటున్నాం, ఇది మామూలుగా ఉందనుకుంటున్నాం అన్నమాట. అంటే ఇదేమో n ఈజ్ ఈక్వల్ టు a పవర్ x. సో దీంట్లో n అంటే ఇక్కడ x పవర్ m అన్నమాట, a పవర్ x అంటే a పవర్ m లా ఉందన్నమాట. ఓకే, దీన్ని ఇప్పుడు మనం లాగరిథంలోకి మార్చుకుంటే ఎలా అవుతుంది, log n టు ద బేస్ a ఈజ్ ఈక్వల్ టు x అవుతుంది. అలాగే ఇక్కడ ఏమవుతుందంటే log x పవర్ m టు ద బేస్ a ఈజ్ ఈక్వల్ టు mn అవుతుంది. ఓకే, సో దట్ ఇంప్లైస్ log x పవర్ m టు ద బేస్ a ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ n వాల్యూ ఎంత వచ్చింది మనకి, ఆల్రెడీ n వాల్యూ ఎంత ఇక్కడ, log x టు ద బేస్ n. సో ఈ విధంగా వచ్చింది. ఓకే, సో సింపుల్గా దీన్ని మనం ఏమనుకుంటామంటే log x పవర్ m ఈజ్ ఈక్వల్ టు m log x అనుకుంటాం. ఓకే, సో థింక్ డిస్కస్, రైట్ ద నేచర్ ఆఫ్ y, a and x in y is equal to a power x. Can you determine the value of x for a given y? Justify your answer. సో మనం ఆల్రెడీ డెఫినేషన్లో నేర్చుకున్నాం, a power x is equal to n. Here a greater than 0 and a not equal to 1 and n greater than 0.
సో a and n are positive numbers మాట, and a not equal to 1. సో a not equal to 1 and a greater than 0 అంటే అర్థం ఏంటి? సో a వాల్యూ ఖచ్చితంగా గ్రేటర్ దెన్ 1 అవుతుంది. అదేవిధంగా ఈ a కామా n బిలాంగ్స్ టు క్యాపిటల్ R న్యాచురల్ నెంబర్స్, సారీ రియల్ నెంబర్స్. సో రియల్ నెంబర్ సెట్లో తీసుకుంటాం అన్నమాట. సో a పవర్ x ఈజ్ ఈక్వల్ టు n. సో దీని మీనింగ్ ఇది. సో దీన్ని ఎక్స్పెరిన్షియల్ ఫామ్ అంటాం. ఎక్స్పెరిన్షియల్ ఫామ్ నుంచి మనకి లాగరిథమిక్ ఫామ్ కింద రాసుకున్నట్లయితే log n to the base a is equal to x. ఓకే, సో ఇప్పుడు రైట్ ద నేచర్ ఆఫ్ y a అండ్ x ఇన్ y ఈజ్ ఈక్వల్ టు a పవర్ x. సో ఇప్పుడు మనం a పవర్ x ఈజ్ ఈక్వల్ టు n గురించి మనం తెలుసుకున్న తర్వాత, సో y ఈజ్ ఈక్వల్ టు a పవర్ x. సో y ఈజ్ ఈక్వల్ టు a పవర్ x తీసుకుందాం. ఇప్పుడు దీంట్లో x ఈజ్ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి. x ఈజ్ ఈక్వల్ టు 0 అయితే y వాల్యూ ఎంత అవుతుంది? y ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ x వాల్యూ గ్రేటర్ దాన్ 1 అయింది అనుకోండి. సో y వాల్యూ కూడా, సో దిస్ మస్ట్ బి గ్రేటర్ దాన్ 1 అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఏ పాజిటివ్ కాబట్టి, సో x వాల్యూ గ్రేటర్ దాన్ 1 తీసుకున్నట్లయితే సో y వాల్యూ సో ఆటోమేటిక్గా గ్రేటర్ దాన్ 1 అవుతుంది. సో x వాల్యూ నెగిటివ్ తీసుకున్నట్లయితే, x లెస్ దాన్ 0 అయితే, సో y యొక్క వాల్యూ ఏమవుతుందంటే, సో దిస్ ఈజ్ y 0 లెస్ దాన్ y లెస్ దాన్ 1. సో ఇక్కడ మనకి x యొక్క వాల్యూ నెగిటివ్ వాల్యూ తీసుకుంటే మనకి y యొక్క వాల్యూ ఏమవుతుందంటే 0 కంటే ఎక్కువ అవుతుంది, సో 1 కంటే తక్కువ వస్తుంది. ఓకే, అంటే వీటి యొక్క స్వభావం గురించి చెప్పాలంటే మనం ఏం చెప్తాం? వాట్ ఈస్ ద నేచర్? సో y ఈజ్ ఆల్వేస్ ఏ పాజిటివ్ ఇంటీజర్, y ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్, అండ్ a ఈజ్ ఆల్సో ఏ పాజిటివ్ ఇంటీజర్, అండ్ a నాట్ ఈక్వల్ టు 1. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం a 1 అనేది తీసుకోకూడదు. అదేవిధంగా x అనేది ఏ వాల్యూ అని అవ్వచ్చు. సో అదేవిధంగా ఈ y అండ్ a బిలాంగ్స్ టు క్యాపిటల్ R రియల్ నెంబర్ సెట్లో తీసుకుంటాం అన్నమాట. y కామా a బిలాంగ్స్ టు రియల్ నెంబర్ సెట్. ఓకే, సో ఇది దీని యొక్క నేచర్ గురించి చెప్పుకోవడం అంటే ఇక్కడ x యొక్క వాల్యూ 0 అయినప్పుడు y వాల్యూ 1 అవుతుంది. x యొక్క వాల్యూ గ్రేటర్ దాన్ 1 అయినప్పుడు y గ్రేటర్ దాన్ 1 అవుతుంది. x యొక్క వాల్యూ నెగిటివ్ వాల్యూ తీసుకున్నట్లయితే y యొక్క వాల్యూ 0కి దగ్గరగా వెళ్తున్నట్టు ఉంటుంది, కానీ 0కి అది ఈక్వల్ కాదు. సో 0కి బిలో వస్తూ ఉంటుంది అన్నమాట దాని వాల్యూ. ఓకే, అది నియర్ టు 0 బట్ నాట్ ఈక్వల్ టు 0. సో ఈ విధంగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్, రైట్ ద పవర్స్ టు విచ్ ద బేస్ టు బి రైజ్డ్ ఇన్ ద ఫాలోయింగ్. రైట్ ద పవర్స్, సో ఈ పవర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. టు విచ్ ద బేసెస్ టు బి రైజ్డ్ ఇన్ ద ఫాలోయింగ్. సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే, సో 64 is equal to 2 power x. 64 is equal to 2 power x. సో అని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు? దిస్ ఇంప్లాయిస్ 64ని 2 power 6 అని రాసుకుంటే 2 power 6 ఈజ్ ఈక్వల్ 2 power x అవుతుంది. సో మనకి x విలువ ఎంత వచ్చింది? ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ 6 అనేది మనకి ఎగ్జిస్ట్ అయింది, ఇక్కడ వెంటనే తెలిసిపోయింది. ఓకే, సో ఇలా x వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయగలిగాం. సో నెక్స్ట్ సెకండ్ వన్ తీసుకున్నట్లయితే 100 ఈజ్ ఈక్వల్ టు 5 power x, 5 power b. సో 5 యొక్క పవర్ ఎంత వేసుకుంటే దాని వాల్యూ 100 అవుతుంది మనం చెప్పలేకపోవచ్చు. సో 5 వాల్యూ, b వాల్యూ 1 వేసుకుంటే 5 వస్తుంది, 2 వేసుకుంటే 25 వస్తుంది, 3 వేసుకుంటే 125 వచ్చేసింది. అంటే ఇక్కడ ఈ యొక్క b వాల్యూ లైజ్ ఇన్ బిట్వీన్ 2 లెస్ దాన్ b లెస్ దాన్ 3. సో ఇక ఈ b యొక్క వాల్యూ 2కి 3కి బిట్వీన్ ఉంటుంది అన్నమాట. ఈ b యొక్క వాల్యూ
2కి 3కి బిట్వీన్ ఉంటుంది. సో ఆ వాల్యూ ఏంటనేది మనం కరెక్ట్గా చెప్పలేం. సో ఆ వాల్యూ ఏంటని చెప్పాలంటే మనం దేన్ని యూజ్ చేయాలి? ఖచ్చితంగా లాగరిథమ్స్ యూజ్ చేయాలి. సో ద యూజ్ ఆఫ్ లాగరిథమ్స్ ఇదన్నమాట. ఇప్పుడు ఇది ఎక్స్పెన్షియల్ ఫామ్లో ఉంది కాబట్టి లాగరిథమిక్ ఫామ్లో రాసుకుంటే log 100 ద బేస్ 5 ఈజ్ ఈక్వల్ టు b అవుతుంది. సో ఇక్కడ మనం ఈ log 100 బేస్ 5 వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకుంటే అప్పుడు దాని యొక్క b వాల్యూ మనకు తెలుస్తుంది. సో ఇక్కడ కూడా సేమ్ అదే ప్రాసెస్లో మనం చేసుకోవాలి. ఇక్కడ చూడండి 64 ఈజ్ ఈక్వల్ 2/x అంటే ఏమవుతుంది చెప్పండి? దీన్ని లాగరిథమిక్ ఫామ్లో రాస్తే log 64 టు ద బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు x అవుతుంది. సో ఇప్పుడు నేను దీన్ని ఎలా రాస్తున్నానంటే log 64ని ఎలా రాస్తున్నానంటే log 2/6 బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు x అని రాస్తున్నాను. సో ఇది log a/m ఫామ్లో ఉంది కాబట్టి ఏమవుతుంది? 6 log 2 బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు x అవుతుంది. సో log 2 బేస్ 2 అంటే దాని వాల్యూ 1 కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 6 వచ్చింది. సో దీన్నే మనం మామూలుగా చేయగలిగాం, ఇక్కడ చాలా ఈజీగా చేయగలిగాం. ఇందువల్ల ఇక్కడ మనం ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం కాబట్టి. ఇక్కడ ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాం కాబట్టి ఖచ్చితంగా లాగరిథమ్స్ యూజ్ చేసుకోవాలి ఇక్కడ. సో నెక్స్ట్ థర్డ్ వన్ 1/81 is equal to 3/c. సో మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు? 81 ఎలా రాసుకోవచ్చు? 1/81 81 పవర్ -1 అని రాసుకోవచ్చు ఈజ్ ఈక్వల్ టు 3/c. సో 81 ఎలా రాసుకోవచ్చు? 3/4 అని రాసుకోవచ్చు. హోల్ పవర్ -1 ఈజ్ ఈక్వల్ టు 3/c. సో దిస్ ఇంప్లైస్ 3/4 ఈజ్ ఈక్వల్ టు 3/c. So this implies c is equal to -4. c is equal to -4 ఇక్కడ మనకి ఎగ్జిస్ట్ అయింది అనమాట. ఓకే, సో ఇలా కొన్ని నెంబర్స్కి ఎగ్జిస్ట్ అవుతుంది వెంటనే మనం చెప్పగలుగుతాం. చెప్పలేని వాటిని ఖచ్చితంగా లాగరిథమిక్ ఫామ్లో కన్వర్ట్ చేసుకుని దాని వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో దీనిలో ఫోర్త్ వన్ తీసుకున్నట్లయితే ఫోర్త్ వన్ 100 ఈజ్ ఈక్వల్ టు 10/z. సో 100 ఎలా రాసుకోవచ్చు మనం? 10² is equal to 10/z. This implies z is equal to 2. సో దీన్ని లాగరిథమిక్ ఫామ్లో కన్వర్ట్ చేసుకున్న z వాల్యూ 2 వస్తుంది. ఇది దీన్ని లాగరిథమిక్ ఫామ్లో కన్వర్ట్ చేసుకుని దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేసి c is equal to -4 వస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఫిఫ్త్ వన్ 1/256 is equal to 4/a. So this implies 1/256. సో దీని ఎలా రాసుకోవచ్చు? 256 పవర్ -1 is equal to 4/a. This implies so 256 ఎలా రాయొచ్చు మనం? 2/8 హోల్ పవర్ -1 is equal to దీన్ని 2² హోల్ పవర్ a అని రాసుకోవచ్చు. సో దిస్ ఇంప్లైస్ 2/8 is equal to 2/2a. So this implies 2a is equal to -8. This implies a is equal to -4. అంటే ఇక్కడ ఏ వాల్యూ -4 వేసుకుంటే అది మనకి దీనికి ఈక్వల్ అవుతుంది అన్నమాట. సో దీన్ని మనం ఎక్స్పెరిమెంట్స్ యూజ్ చేసి చేస్తున్నాం. సో దీన్ని లాగరిథమ్స్ యూజ్ చేసుకొని చేయొచ్చు. సో రైట్ ద పవర్స్ టు విచ్ ద బేస్ టు బి రైజ్డ్ ఇన్ ద ఫాలోయింగ్. సో బేసిస్ని ఎంత రైజ్ చేస్తే మనకి పవర్ ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ రైట్ ద ఫాలోయింగ్ రిలేషన్ ఇన్ ఎక్స్పెన్షియల్ ఫార్మ్ అండ్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ రెస్పెక్టివ్ వేరియబుల్స్. సో ఎక్స్పెన్షియల్ ఫామ్లో రాసి మనం సో ఎక్స్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. దాంట్లో ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ప్రాబ్లం తీసుకున్నట్లయితే log 32 బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు x. ఓకే, సో దీన్ని మనం ఎక్స్పెన్షియల్ ఫామ్లో కన్వర్ట్ చేసుకోవాలి. సో మనకి a/x ఈజ్ ఈక్వల్ టు n అయితే లాగరిథమిక్ ఫామ్ ఏమవుతుంది? log n టు ద బేస్ a
ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది. సో అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇది లాగరిథమిక్ ఫామ్లో ఉంది. ఎక్స్పెన్షియల్ ఫామ్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఈ 2ని తీసుకొచ్చి ఎక్స్ కింద పెట్టండి. సో 2 power x ఈజ్ ఈక్వల్ టు 32 అవుతుంది. సో దిస్ ఇంప్లైస్ 2 power x ఈజ్ ఈక్వల్ టు 32ని మనం ఎలా రాసుకోవచ్చు? 2 power 5 అని రాసుకోవచ్చు. సో దిస్ ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్ టు 5. సో నెక్స్ట్ సెకండ్ వన్, log 625 base 5 is equal to y. Okay, so this implies దీని ఎక్స్పెన్షియల్ ఫామ్ రాసుకుంటే 5 power y is equal to 625. So this implies 5 power y is equal to 625 అని రాసుకోవచ్చు మనం, 5 power 4 అని రాసుకోవచ్చు. So this implies y is equal to 4. y వాల్యూ 4 అవుతుంది. సో అలాగే నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, log 10,000 base 10 is equal to z. దీని ఎక్స్పెన్షియల్ ఫామ్ రాసుకుంటే 10 power z is equal to 10,000. ఓకే, సో 10 power z is equal to 10 power 4. So z is equal to 4. So next fourth problem, log 1 by 343 base 7 is equal to minus a. So this implies దీని ఎక్స్పెన్షియల్ ఫార్మ్ రాసుకుంటే 7 power minus a is equal to 1 by 343. So this implies 7 power minus a is equal to, దీని ఎలా రాసుకోవచ్చు? 1 by 7 cube అని రాసుకోవచ్చు. అంటే 1 by 7 cube ఎలా రాసుకోవచ్చు? 7 power minus 3 అని రాసుకోవచ్చు. So this implies minus a is equal to minus 3. సో మైనస్ క్యాన్సిల్ చేసుకున్నట్లయితే a is equal to 3. సో a వాల్యూ 3 వచ్చింది. సో ఈ విధంగా అన్ని ప్రాబ్లమ్స్ని కూడా ఎక్స్పెన్షియల్ ఫామ్లో కన్వర్ట్ చేసుకుని మనం ఎక్స్పెనెంట్స్ అండ్ పవర్స్ యూజ్ చేసుకుని, సో బేసెస్ ఆర్ ఈక్వల్, పవర్స్ ఆర్ ఈక్వల్ అవుతాయి కాబట్టి ఆ విధంగా ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా చేసుకోవాలి. ఓకే.